హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క బీభత్సం సలార్ మూవీలో మామూలుగా లేదని చెప్పాలి. చిన్న చిన్న డైలాగులతోనే ప్రభాస్ను చూపించిన విధానం, ప్రభాస్ యొక్క ఎలివేషన్స్, ప్రభాస్ యొక్క మాస్ యాక్షన్ చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులైతే ఆకట్టుకుందనమాట. ప్రశాంత్ నీల్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడనమాట. మాస్ ఫాల్స్ చాలా బ్రహ్మాండంగా తెలిసిన డైరెక్టర్ కాబట్టి ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ అందించేశాడు ప్రశాంత్ నీల్. అయితే 2023 గాను సింహాసనంపై నెంబర్ 1 సింహాసనంపై ప్రభాస్ అలా కూర్చున్నాడు అనమాట సలార్ మూవీతో. 2023లో ఆది పురుష్ మూవీ వచ్చేసి 137 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. అదే 2023లో ఎక్కువగా గ్రాస్ కలెక్షన్ రాబట్టిన మూవీగా ఉంటే, ఆ తర్వాత రిలీజ్ అయిన 2 నెలల తర్వాత రిలీజ్ అయిన లియో మూవీ వచ్చేసి 147 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టి 2023లో నెంబర్ 1గా నిలిచింది లియో మూవీ. ఇప్పుడు సలార్ మూవీ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. నెంబర్ 1 సింహాసనంపై ఫస్ట్ డే పరంగా గ్రాస్ కలెక్షన్ పరంగా సలార్ మూవీ ఉందనమాట. ప్రభాస్ అలా సింహాసనంపై 2023 ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ పరంగా సింహాసనంపై ప్రభాస్ అలా కూర్చున్నాడు. నెంబర్ 4 వచ్చేసి జవాన్ మూవీ ఉందనమాట. 126 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఫస్ట్ డే. టాప్ 3లో 2023 గాను టాప్ 3లో 2 సినిమాలు ప్రభాస్దే అన్నమాట. నెంబర్ 1 వచ్చేసి సలార్ మూవీ, నెంబర్ 3 వచ్చేసి ఆది పురుష్ మూవీ. మరి చూడాలి లాంగ్ రన్లో సలార్ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.